నువ్వు నేను మీకు తెలుసా? ఎక్కడో చూసినట్టుంది కానీ గుర్తు రావట్లేదు. కానీ నాకు మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు అనిపించట్లేదు. మీరెవరు? ఈ ఇల్లు ఎవరిది? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? హే, నేనేమైనా కిడ్నాపర్ అనుకుంటున్నావా? అసలు ఇంట్లోకి ఎలా వచ్చారో నాకే తెలియట్లేదు. కానీ ఈ ఇంట్లో 2 ఇయర్స్ బ్యాక్ వరకు మా ఫ్యామిలీతో ఉండేవాడిని. ఇప్పుడు ఎలా వచ్చారో అర్థం కావట్లేదు. నీకు తెలియట్లేదా? సరే, పద వెళ్ళిపోదాం. ఏంటిది రావట్లేదు? ఏమో నాకు మాత్రమే తెలుసు. ఈ ఇల్లు మీదే అన్నావు కదా, ఇంకో ఎంట్రన్స్లో ఏం లేవా? ఉన్నాయి. నీ వెనక వైపు ఒకటి, కిచెన్ వైపు ఒకటి. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. ఏది దొరికినా వెళ్ళిపోదాం. ఇది కూడా రావట్లేదు. అడవురు రావట్లేదు. ఈ డోర్ రావడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? రేపు నా బర్త్డే, ఇంట్లో అందరూ ఎతుకుతూ ఉంటారు. సరే, టెన్షన్ పడకు, వెళ్ళి కూర్చో. ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేసే బదులు ఇంకేమైనా టూల్స్ దొరుకుతాయేమని ఎతుకుదామా? ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ఏం దొరికినా మనకు సహాయపడతాయి కదా. సర్లే, ఇక్కడ కూర్చుంటే టైం వేస్ట్ తప్ప ఏముండదు. ఈ నీడిల్స్ ఏంటి బయట ఉన్నాయి? వాడితో తవ్వుకొని పోతావు బయటికి. అలా ఎలా వెళ్తాం? ఎందుకురా మరి అది? అయినా నేను ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ ఉండేవాడిని. ఇప్పుడు ఎందుకుంటాయి నాకు ఎలా తెలుస్తారా? సర్లే, ఇప్పుడు దానికి ఎందుకు కలవడం? టీవీ వేషన్ కదా. కిటికీలు రావట్లేదు. ఇది కూడా రావట్లేదా? సర్లే పోదా. ఏమైంది సడన్గా? ఏమో, నాకు తెలియదు. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. అరే, ఫోన్ దొరికింది. అది ఫోన్ ఏంటి? నా పాత ఫోన్ లేరా? యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఓన్లీ ఇఫ్ ఐ స్టే హియర్. ఏంటి? ఇందులో అదే ఉంది. అదేమైనా పజిలా? మనకెందుకులే. టైల్ ప్యాడ్ కూడా లాక్ ఏంట్రా? అదేంటి?
టీవీరా. అది టీవీ ఏంటి? సరే ఆ పక్కదేంటి? ఇదేంట్రా ఇన్ని రోజులు అడవిలో ఉన్నావేంటి? ఎలా కనిపిస్తున్నాను? మా ఏరియాలో మాది రిచ్ ఫ్యామిలీ తెలుసా? ఈ బట్టలు చూసావా? అమెరికా నుంచి తెప్పించుకున్నాను. దానికి అమెరికా ఎందుకురా? ఎక్కడ దొరుకుతాయి కదా. ఇక్కడెక్కడ దొరుకుతున్నాయి? నీతో మాట్లాడండి, టైం వేస్ట్. కూర్చో. మొన్న నేను మా పండుగ ఓ సినిమాకి వెళ్ళాం, ఇంగ్లీష్ సినిమా. అందులో కూడా హీరో ఇలాగే ఓ ఇంట్లో స్టక్ అయిపోతాడు. ఓ, నీకు పండుగ ఎవడో తెలియదు కదా? రామ్ శేఖరా? నీకెలా తెలుసు? అది నా ఫ్రెండ్ పేరు. అవునట్టు రేపు నీ బర్త్డే అన్నావు కదా. అవును. నా బర్త్డే కూడా రేపే. నీ పేరేంటి? ప్రసాద్. నా పేరు కూడా ప్రసాదే. ఒక్క నిమిషం, నాకు డౌట్ వస్తుంది, క్లారిఫై చేసుకోవాలి. ఇదే ఇయర్? అలా అడుగుతావేంటి? 2005. 2005? జోక్ చేస్తున్నావా? నీకు నవ్వు వస్తుందా? అంటే నువ్వేనేనా? ఎందుకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇది 2026. నీకు టీవీ అంటే తెలియదు, స్మార్ట్ ఫోన్ అంటే తెలియదు, ఆ రోటర్ అంటే తెలియదు. ఎందుకంటే 2005లో లేవు. నా ఫ్రెండ్ పేరు పండు, నా పేరు ప్రసాద్. నా బర్త్డే కూడా రేపే. అర్థం చేసుకో, నువ్వే నేను. అంటే 20 years తర్వాత నేను నీలా ఉంటాను. వినడానికి వింతగా ఉంది. అవును, లైఫ్ ఎలా ఉంది? ఏదో ఉందలే. ఆ రూమ్లో ఏమైనా అయిందా? ఏం లేదా. అవును, అమ్మకి ఎలా ఉంది? అమ్మకి హెల్త్ బాగుంది. డాక్టర్స్ ఇకపై ఏ ప్రాబ్లం ఉండదన్నారు. అచ్చారు. అవును, నాన్న ఎలా ఉన్నారు? నాన్నకే ఫుల్ బిందాస్. సూపర్. మన ఫ్యామిలీ ఉందన్నావు కదా? ఉంది, చిన్న క్యూట్ ఫ్యామిలీ. మర్చిపోయాను, పండుగ అడిగేమైంది? ఎప్పుడు ట్రిప్స్ ప్లాన్ చేస్తుండేవాడు కదా, అడిగేమైంది? వాడు సోలోగా వరల్డ్ ట్రిప్ ప్లాన్ చేశాడు. ఇప్పుడు ఎక్కడే ఉన్నాడు చిల్గా. మరి ఇంకేంటి, అంతా బాగానే ఉందిగా. ఇందాకలే నేను డల్గా ఉన్నావు. అవును కదా, ఎప్పుడో జరిగిన దానికోసం ఆలోచిస్తూ ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నాను? అంతా హ్యాపీగానే ఉంది కదా. డోర్ ఓపెన్ అయినట్టుంది, వెళ్దాం పదా. నేను కాదు, నువ్వే వెళ్ళాలి. ఏ? నా పజిల్ గుర్తుందా? యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఓన్లీ ఇఫ్ ఐ స్టే బ్యాక్. ఆ రూమ్, నేను, ఈ ఇల్లు, ఇదంతా నీ పాస్ట్. నువ్వు వదిలి మూవ్ ఆన్ అవ్వాలి. ఇదంతా మర్చిపోవాలి. నువ్వు ఒక్కడే బయటకు వెళ్ళాలి.